ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మహాశివరాత్రి జాతర బంగారంగా వైభవంగా జరుగుతాయని ఇక్కడ స్వామివారి కొరకు చాలా మంది వస్తారు. 3 రోజులు జాతర జరుగుతుంది. ఇక్కడ చాలా అద్భుతంగా 3 రాష్ట్రాలకి వస్తారు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మన మహారాష్ట్రకి వెళ్ళి కూడా వస్తారు. ఛత్తీస్గఢ్కి వెళ్ళి కూడా వస్తారు. రాత్రి సర్పం కూడా వెళ్తుంది. పూజ అయినాక కళ్యాణం అప్పుడు సర్పం కూడా కనబడుతుంది. అందరు చూస్తారు ప్రత్యక్షంగా. పోషమ్మ తల్లి బోనాలు ఉంటాయి, మల్లమ్మ బోనాలు ఉంటాయి. జాతర 3 రోజులు జరుగుతాయి. వైభవంగా జరుపుతారు స్వామివారి ఇక్కడ. ఇక చాలా మహిమ గల గుడి ఇక్కడ. మేము 20 సంవత్సరాలకి వస్తాను స్వామి గారికి. మాది ఇందనపల్లి, మాది 20 కిలోమీటర్ ఉంటది. మేము స్వామి గారి దగ్గరికి 20 సంవత్సరాలకి వస్తున్నాం. ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తాం, పోతాం. శివరాత్రి వైభవంగా జరుగుతుంది. శివరాత్రి రోజు మనం గంగ నీళ్ళు తీసుకొస్తాం. గంగ నీళ్ళు తీసుకొచ్చి దేవుళ్ళకు పూజ చేస్తాం. గంగ నీళ్ళతోని చేసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. చేసి తర్వాత రాత్రి పూట కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగేటప్పుడు అక్కడ సర్పం వెళ్తది. 10-11 లోపల వెళ్తది. అందరు భక్తులు వచ్చి చూస్తుంటారు. ఆదిలాబాదు, కరీంనగర్, హైదరాబాదు, నాందేడు, మన అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. 1000 మంది వస్తారు. స్వామి నాగోబ జాతర వేయండు. చిన్నప్పుడు వేయండు. పోతే ఒక రూపాయి బిల్ల దొరుకుతుంటే అది ఎన్నిసార్లు కొన్నా గానీ జేబులుగా చూడు. జేబులుగా చేయకపోతే వాళ్ళ తల్లిదండ్రి కొట్టిరు. కొడితే గింత సామాన్ తెచ్చినావు ఎందుకు కొట్టినంటే బిల్ల వేయన కొద్దీ రూపాయి బిల్ల జేబులుగా చూడు. అచ్చా రూపాయి బిల్ల అనేది ఇక్కడికి వచ్చినాక ఈడ పడిపోయింది. పుట్ట తయారైంది. ఆడ పడిపోయి పుట్ట తయారైంది. ఇక్కడ నుంచి పుట్ట పెద్ద తయారైంది. స్వామి 1000 భక్తులు వస్తున్నారు. ఇప్పుడు మంచి భక్తులు వస్తున్నారు. బాగా మంది వస్తున్నారు. ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నట్టు, మంచిగా జరుగుతుంటది అన్న. ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వస్తున్నాం. అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతున్నాయి. మాకు మంచిగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం శివరాత్రికి మేము నిజామాబాద్ అవతల నుంచి వస్తాం. ఇక్కడికి 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ఇక్కడికి. ఇక్కడ రాజరాజేశ్వర టెంపుల్లో శివరాత్రి స్పెషల్ ఏంటిదంటే ఇక్కడ ప్రతి సంవత్సరం రాత్రి 12 గంటలకు శివాలయంలో శివ కళ్యాణం జరగంగా భక్తులు చాలా వస్తారు. తరలి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ నాగేంద్రుడి కోసం భక్తులు తరలి వచ్చి చాలా చూడాలని కోరికతో ఆశతో వస్తారు. వచ్చి చూస్తూ దర్శనం చేసుకుంటూ స్వామివారు ఆశీర్వాదం తీసుకుంటూ మాకు చాలా ఆనందంగా కూడా ఉంటది. నేను 6 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాను. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ దేవుడు అంటే చాలా ఇష్టం. మా స్వామి లక్ష్మణ స్వామి ఇక్కడ కెస్లాపూర్ జాతర పోతే ఒక రూపాయి బిల్లతోని ఇక్కడ ఆ దేవుడు వెలిసిండు. స్వామివారు ఎన్ని కొనుక్కున్నా కూడా మళ్ళీ అది జేబులోకే వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి తోటలో నీళ్లు కడుతుంటే ఆ జేబుల నుండి ఆ రూపాయి బిల్ల మామిడి చెట్టు కింద పడిపోయింది. అప్పుడు అక్కడ పుట్ట వెలిసింది. ఆ పుట్టలో నాగమ్మ ఈ రాజేశ్వరుడు ఇక్కడ నిలిచిండు. చిన్నప్పటి నుంచే స్వామివారు ఈ పూజలో భక్తిగా మునిగిపోయాడు. కానీ ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి దేవుడు మాకు ఇక్కడ లేడు.